వచ్చి తన అగ్నితో మనల్ని ముట్టి మన నాలుకల్ని ఏం చేసినంట విభాగించినప్పుడు దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధత మన యొక్క జీవితాలలో విస్తరించడానికి పరిశుద్ధ అగ్ని చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈ అగ్నితో నన్ను నింపు అని అడగాల మన ప్రార్థన, రిక్వెస్ట్. దేవుడికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 4వ డెటానమీ 4th chapter 11-12 words. హల్లెలూయా. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘము గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. దేవుడికి మహిమ కలుగుతుండగా అగ్ని స్వరాన్ని మనము వినగలిగే సామర్థ్యత ఆయనదే. దేవుడికి మహిమ కలుగుతుందాక. అగ్నితో ఎప్పుడైతే నింపబడతామో అగ్ని మనలో పనిచేస్తుందో ప్రతి చీకటి కాలిపోతుందట. ప్రతి దుష్టత్వం, ప్రతి దుర్మార్గత, ప్రతి వ్యతిరేకత యేసు నామం ఇది కాలిపోవడం దాకా అంటే అంత శక్తి ఇచ్చినట్ట దేవుడు. దయించు అగ్నిని కలిగి ఉన్నాం మనం. మనలో మండుతూ ప్రతి నిమిషం మండాలంట. ఇక్కడ ఆడిపోవడానికి వీలేదు. దేవుడికి మహిమ కలుగుతుందాక. ఇప్పుడు ఒక గంట ఎంతసేపు మండుతుంది? కొంచెం సేపు మండుతుంది. 2 గంటలు వేస్తే చాయ్ పెట్టుకోవచ్చు. ఓ 4 గంటలు వేస్తే ఓ 4 కొనుక్కోవచ్చు. 10 వేస్తే 20 మంది కొనవచ్చు. 100 కట్టెలు ఒక దగ్గర వేసి మంట వస్తే ఏం చేస్తాం? పెద్ద వంట చేసేస్తాం కదా. దేవుడికి పెద్ద పెద్ద సమస్యలు తీరాలంటే ప్రార్థన, విజ్ఞాపన చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుతకర, ఆశ్చర్యకర, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. అగ్ని ప్రాకారాలుగా, అగ్ని స్తంభాలుగా అగ్నితో నింపండి ప్రభా తండ్రి. నాయన ఆ పెదవులపై నీ అగ్ని కుమ్మరించండి. ఆ చెప్పులు ప్రభా తండ్రి, ఆ పాదరక్షలు ప్రభా తండ్రి నీ అగ్నితో నింపబడిన కాకనే నీ ఆత్మతో నడిపించండి నా తండ్రి. నీ ఆత్మ కార్యాలతో చెడు ఉండదు కదా ప్రభా. చెడు మాటలు, చెడు వ్యసనాలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఏవి పని చేయవు కదా ప్రభా తండ్రి. నీ కార్యంతో నా తండ్రి నాయన నీ ప్రతి బిడ్డను అభిషేకించి వాక్శక్తి దయచే, ఆత్మశక్తి దయచే, మాట్లాడే కృపను అనుగ్రహించండి నా తండ్రి. ఈ కృప ఎంతో గొప్పది కదా ప్రభా. ఈ కృపలో నుంచి సమస్తము సమకూర్చి, దీవించి, ఆశీర్వదించి నీ బిడ్డలను ఇచ్చించి నిలబెట్టి నాజరేయుడైన యేసు నామములో ప్రభా అగ్ని ప్రాకారంగా సిద్ధపరిచి, స్థిరపరిచి తిరిగి గృహాలకు చేర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.